విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి సంఘాభివృద్ధికి విశేష కృషి చేస్తానని ఏపీ విశ్వబ్రాహ్మణ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ పేర్కొన్నారు. ఏలూరులోని వైశ్య కర్మణ విజ్ఞాన వేదిక కార్యాలయంలో ధర్మపీఠం ప్రధాన సంచాలకులు శివశ్రీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం ద్వితీయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత ధర్మపీఠం ముఖ్య సలహాదారు జవ్వాది కూర్మాచార్యులు విశ్వకర్మ పతాకావిష్కరణ చేశారు. ధర్మపీఠం సంచాలకులు ఓలేటు ఉమాసరస్వతి జ్యోతి ప్రజ్వలన అనంతరం ధర్మపీఠం సభాపతి ఆచార్య చంద్రపాటి అధ్యక్షతన వార్షికోత్సవ సభ జరిగింది. అలాగే ఆదర్శ దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం పలువురు సంఘీయులు మాట్లాడుతూ సంఘాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను వివరించారు. రహస్యం కానీ చక్కని సులభ శైలిలో పద్యకావ్యంగా నైవైనం ప్రణయతి బ్రాహ్మణః పౌరుషేంద్రియజతం దీర్ఘవాయుః మూర్తయేనావర్తయే శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘవాయుః అగ్నేయజస్మిన్యద సేవకుడు కార్యనిర్వహణ అధ్యక్షుడు నాయకులు చతుర్దశ భువనాధీశ్వరులు భోజనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో జీవిస్తూ ఉంది. ఆ ఐదు వృత్తులను ఏకతాటిపైకి తెచ్చేలాగా నా వంతుగా నేను కృషి చేస్తాను. ఆ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను. మన జాతి ఎక్కడైతే వెనుకబడుతుందో వాళ్ళందరికీ సహకారం ఉండేలాగా ప్రభుత్వం నుంచి నేను అన్ని చర్యలు తీసుకుంటాను. ఇక్కడ ఏ సమస్య ఉన్నా తెలియజేయండి. నేను దానికి ఒక వారధిలాగా పనిచేస్తాను. గవర్నమెంట్కి మన సమస్యను తీసుకెళ్ళి గవర్నమెంట్కి తెలియజేయడం, దాని మీద నేను పోరాటం చేయడం, అది సాధించే వరకు వదిలిపెట్టాలని నేను మీ అందరికీ చెప్తున్నాను. మన జాతి ఎదుగుదల మాత్రమే నాకు కావాలి. నాకు సంఘంతో పని లేదు. ఇక్కడ ఇది మన కుటుంబం, మన విశ్వబ్రాహ్మణ కుటుంబం.